ఏంటి తమ్ముడు నువ్వా? నేను ఎక్కడికి వెళ్ళినా ప్రాబ్లమ్స్తో నువ్వే వస్తున్నావేంటి? మీ ఆవిడ నీ మీద 12 కేసులు పెట్టింది. మీ ఆవిడ నీ మీద ఇన్ని కేసులు పెట్టిందంటే నువ్వు ఆవిడని ఎంత టార్చర్ పెట్టుంటావు. డైవర్స్ అడిగితే ఇచ్చాను సార్. ఏరా నేను డివోర్స్ ఇవ్వమంటే ఇచ్చేయడమేనా? ఏదో 4 మాటలు చెప్పి కన్విన్స్ చేయాలి కానీ సన్యాసిలా సైడ్ అయిపోదా అనుకున్నా? నాకు నువ్వు కావాలి, నీతోనే ఉండాలని ఆశపడుతున్నా. అలా అని కాళ్ళు పట్టుకునే క్యారెక్టర్ మాత్రం నాది కాదు. అందుకే పోలీస్ కంప్లైంట్ ఇచ్చా. నాతో ఉండిపోతావా లేదా జైలుకి పోతావా? చూసారా సార్, నన్ను జైల్లో పెట్టిస్తుందంట. ముందు తను తీసుకెళ్ళి లోపలేసేయండి. నువ్వు జైలుకి వెళ్తావా నేను జైలుకి వెళ్తానో చూసుకుందాం. ముందు తను లోపలేసేయండి. సార్ తనెంత దూరం వచ్చింది కదా, నేను కూడా తాడో పేడో తేల్చేసుకుంటాను. ఎంత ఖర్చైనా పర్లేదు. నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే నేను ఇంతకంటే ముందుకెళ్తాను. సార్ ఉన్న పలంగా తను లోపలేకపోతే నేను హైకోర్టు దాకా వెళ్తాను. నువ్వు హైకోర్టుకి వెళ్తే నేను సుప్రీం కోర్టుకి వెళ్తాను. ఎల్లెళ్ళు చూసుకుందాం. తమ్ముడు కూర్చోయ్యా. అమ్మా నువ్వు కూర్చోమ్మా. ఇదిగో చూడండి, మీ మధ్య ఉన్న చాలా చిన్న గొడవలు. మీరే వాటిని పెంచి పెంచి పెద్ద చేస్తున్నారు. ఇదిగో చూడమ్మా, ఈసారి అతన్ని నేను ఇబ్బంది పెడితే తన్నేమనకు, నాకు ఫోన్ చేయి. ఏ ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటాను. ఇద్దరూ నా నెంబర్ నోట్ చేసుకోండి. 9849698495. ఎనీ టైం కాల్ చేయొచ్చు. ఇప్పుడు మీరు సంతోషంగా వెళ్ళండి. ఇన్స్పెక్టర్ సార్, వీళ్ళని మన జీబులో తీసుకెళ్లి ఇంటి దగ్గర వదిలిపెట్టండి. ఓకే సార్. వాళ్ళిద్దరిని కాంప్రమైజ్ చేసి పంపించాను. ఇక మీదట వాళ్ళిద్దరు ఎలా ఉండబోతున్నారో ఈ క్షణం నుంచి మీరే చూడండి. మన ఇద్దరం సెల్ఫీ తీసుకుందామా? ఎందుకండి మీసం తీశారు? నీకు తెలీదా? నాకు కోపం వచ్చినా మూడొచ్చినా మేసం తీసేస్తానని. తెలుసండి. ఈ రోజు మన 25వ పెళ్లి రోజు. సంతోషంగా ఉందాం. ఈ టైంలో ఎవరు? సార్ నేను దివ్యని మాట్లాడుతున్నాను. దోశ వేయలేదని కొడుతున్నాడు సార్. దోశ వేయలేదని కొడుతున్నాడా? అతనికి ఒకసారి ఫోన్ ఇవ్వు. సార్ ఏం తమ్ముడు, దోశ కూడా ఓ ప్రాబ్లమేనా? అది దోశ కాదు సార్, ఇడ్లీ. ఇడ్లీయా? అవును సార్, దోశ పిండితో ఇడ్లీ వేసిస్తుంది. అమ్మాయికి ఒకసారి ఫోన్. ఏమ్మా ఇది కూడా ఓ ప్రాబ్లమేనా? సార్ అది దోశే సార్, కావాలని తను అబద్ధం చెప్తున్నాడు. సార్ బాబు, దోశేసిస్తే ఇడ్లీ అని అబద్ధం చెప్తావేంటి? దోశకి ఇడ్లీకి నాకు తేడా తెలీదా సార్? ఫోన్ ఇసిరి కొట్టింది సార్, ప్లేట్ ఇసిరి కొట్టింది సార్. సార్ ఇంకా నేను తనని వదిలిపెట్టను. తొందరపడకు బాబు. భార్య గుళ్ళో ఉన్న విగ్రహం లాంటిది, భర్త పూజారి లాంటోడు. పూజారి విగ్రహానికి పూజ చేయాలి తప్ప ఆ పూజ ఆపకూడదు. సార్ మీరు చెప్పినవన్నీ నేను కరెక్ట్ గానే చేస్తున్నాను సార్, అయినా నన్ను కొడతాను సార్. అమ్మాయికి ఫోన్ ఇవ్వు. ఇదిగోనే తీసుకో. నిన్ను అమ్మా, భార్య వెలిగే దీపం లాంటిది, భర్త ఒత్తి లాంటోడు. దీపం వెలగాలంటే ఒత్తే కావాలి. ఒత్తి వేయకుండా ఎలా ఎలుగుద్ది? ఆలోచించుకోమ్మా. దోశ ఇడ్లీ, దోశ ఇడ్లీ, ఇడ్లీ దోశ. కొడుతున్నాడా? ఫోన్ అబ్బాయికి ఇవ్వమ్మా. సార్ మరీ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ లా కొడుతుంది సార్. నేను నా భార్య పెళ్ళై 25 సంవత్సరాలైనా ఒక్కరోజు కూడా గొడవ పడలేదయ్యా. తన కోసం నేను ఎన్నో వదిలేశాను, నా కోసం కూడా తను ఎన్నో వదిలేసింది. ఓరి పాపాత్ముడా, మీతో మాట్లాడి మాట్లాడి తెల్లారిపోయింది కదరా. ఫోన్ పెట్టాయి. మంజు, ఐ యామ్ కమ్ బ్యాక్. మంజు, కొత్త పెళ్ళికొడుకులాగా తెల్ల పంచి మల్లెపూలు. రేయ్ వద్దు, చంపేస్తా. మంజు, మంజు నన్ను వదిలేసిపోయిందే. ఇతనే మహమ్మద్ అలీ, ఇతనితో పాటు 3 ఉన్నారు. ఏం భూపతిరెడ్డి, మీ ఆవిడ నీకు డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోయిందటగా? డైవర్స్ కాదయ్యా, పుట్టింటికి వెళ్ళింది అంతే. తీవ్రవాదుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మనం పట్టుకోవాలి. అందుకే ఈ స్పెషల్ మీటింగ్ ఇక్కడ అరేంజ్ చేశాం. మిస్టర్ భూపతిరెడ్డి, ఫోన్ ఆన్ చేసి ఇక్కడ మీటింగ్ లో ఉన్నామని చెప్పి ఫోన్ ఆఫ్ చేశాయి. హలో సార్ నేను దివ్యని మాట్లాడుతున్నా. ఇదిగో చూడమ్మా, నేను ఒక ముఖ్యమైన మీటింగ్ లో ఉన్నాను. సార్ నేను శక్తిని మాట్లాడుతున్నాను. తమ్ముడు, నేను ఒక ముఖ్యమైన మీటింగ్ లో. సార్ అంతకంటే ముఖ్యమైన విషయం సార్, తాను ఉప్మాలో ఉప్పేయలేదు. ఉప్మాలో ఉప్పేయకపోవటం కూడా ఓ ప్రాబ్లమారా? సార్ ఇంత ముఖ్యమైన విషయం మాట్లాడుతుంటే బాధ్యత లేకుండా మాట్లాడతారేంటి? మీరు అసలు పోలీసేనా? నేను పోలీసులు కాదురా. ఫోరం పోకుండా పోనీ లేని కాంప్రమైజ్ చేస్తే ఫోన్ చేసి సాగు దొబ్బుతున్నారేంట్రా? మీకు నేను
సార్ కత్తితో పొడుస్తుంది సార్. ఏంట్రా అది కత్తితో పొడిచేది? నేనే కత్తి తీసుకొచ్చి ముందు నిన్ను పొడిచే తర్వాత దాన్ని సార్ పొడిచేస్తా. టమాటాలు ఇచ్చి కొడుతుంది రేయ్, సార్. నేను నిన్ను నాటు బాంబులతో కొడతాను రా. సార్ సార్ అట్ల కాడుతూ కాలుస్తుంది సార్, కాల్చేస్తుంది సార్. అదేంట్రా నిన్ను కాల్చేది? నేనే నా గల్లు తీసుకొని నిన్ను కాల్చి పారేస్తా. రేయ్, తుపాకులో గుళ్ళు అయిపోయినారా? ఈసారి ఫోన్ చేస్తే నేనే నీ ఇంటికి వచ్చి తొక్కేస్తా. కంట్రోల్ యువర్ సెల్ఫ్, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఎస్ సార్. యు ఆర్ డిస్మిస్డ్. ఏయ్ ఇంకా నీకు నాకు కుదరదే. నేను డైరెక్ట్ గా భూపతి రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళి నీ మీద కంప్లైంట్ ఇస్తాను. నువ్వేంట్రా నా మీద కంప్లైంట్ ఇచ్చేది? నేనే నీ మీద కంప్లైంట్ ఇస్తదా? ఏ, పోవే, ఇవాళ నువ్వు నేను తెలుసుకుందాం. హే ఏంటి పోలీస్ ఆఫీసర్ వాచ్మెన్ లో నిలబడ్డాడు? సార్ నేను మిమ్మల్ని కలవడానికే వస్తున్నాను. తను అసలు ఏం చేసిందో నువ్వు తెలుసా? ఊరుకో. తను ఏం చేశాడు తెలుసా ఏ, సార్? నువ్వే ఊరుకో. అసలు ఏం చేసిందో ఆగండి. తెలుసా? మీ ఇద్దరి వల్ల నేను ఏమైపోయానో తెలుసా? మీకు నేను ఏం ద్రోహం చేశానురా? మిమ్మల్ని కలపాలని చూస్తే మా ఆవిడ నన్ను వదిలేసిపోయిందిరా. పెళ్ళాం పోతే పోయిందిలే, పోలీసు ఉద్యోగం చేసుకుని హ్యాపీగా బతకొచ్చని నా పనిలో నేనుంటే మీరిద్దరు నన్ను అక్కడ కూడా వదిలిపెట్టలేదు. మీ వల్ల నేను డిస్మిస్ అయిపోయాను కదరా. అయినా ఒక్క విషయం, ఒక్క కమిషనర్ కాదురా, 100 మంది కమిషనర్ వచ్చినా మిమ్మల్ని కలపడం ఎవరికి సాధ్యం కాదురా. రారా చిన్న. ఏంట్రా ఇక్కడే ఆగిపోయావు? సింహాన్ని డిస్కవరీ ఛానల్లో చూసుంటాం, ఫోటోలో చూసుంటాం, సినిమాల్లో కూడా చూసుంటాం, ఆఖరికి అడవిలో వేటాడి చంపడం కూడా చూసుంటాం. సింహం సింగల్ టీకి బెచ్చమెత్తుకోవడం చూసుంటావా? అక్కడ చూడు. అమ్మా బిచ్చవేయండి అమ్మా. అయ్యా బిచ్చవేయండి అయ్యా. 3 పిల్లల గొడవలో తలదూర్చుకోండి. పిచ్చెక్కిపోతాయా? బాగా పిచ్చి పిచ్చెక్కిపోతే ముదిరిపోయినట్టుంది. ఏంటి ఆగాడు? రేయ్ బిచ్చవేరా, బిచ్చవేరా, బిచ్చవేరా. బిచ్చాని డబ్బులు గుడికెందుకు వచ్చావురా? పోరా రేయ్, పో. బిచ్చవేరా, బిచ్చవేరా. వీడికి ఎంత పిచ్చెక్కినా కూడా నన్ను కొట్టడం మాత్రం మర్చిపోలేదే. రేయ్ నిజంగానే పిచ్చోడైపోయినట్టున్నాడు రా. పిచ్చోడిని చేశారా? ఎరా మీ ఇద్దరు గొడవ వల్ల ఆడు పిచ్చోడైపోయాడు. ఇంత గొడవ పడుతూ కూడా ఇద్దరు పిల్లల్ని ఎలా కన్నారా? అది బ్రదర్ మొదటిసారి గొడవ అయినప్పుడు కాంప్రమైజ్ చేశాడు. అప్పుడు వాళ్ళ ఆవిడ కూడా వదిలేసి వెళ్ళిపోయింది. ఆ, అప్పుడే ఈడు పుట్టాడు. ఆ తర్వాత మాకు 17సారి గొడవ అయినప్పుడు మళ్ళీ కాంప్రమైజ్ అప్పుడు చేశాడు. ఆయన ఉద్యోగం కూడా పోయింది. ఆ, అప్పుడే ఇది పుట్టింది. అది 17 కాదండి, 20వ అదే అది 17సారే. ఉంటారు, గుర్తెచ్చుకోండి. నేను చెప్తున్నాను కదా, ఇంకొకటికి 17 రెడీ అవుతున్నారు. కదా రేయ్ నేను చెప్పింది వింటావు, తను చెప్పింది వింటావు. అన్నయ్య, మీరు నేను చెప్పింది వింటారా, ఆయన చెప్పింది వింటారా? రేయ్ నేను చెప్పిందే వినాలి. నేను చెప్పింది వినాలి. రేయ్ నేను చెప్పింది అన్నయ్య, వినరా? నేను చెప్పింది వినండి. రేయ్ పులికెదురుపడ్డ జింక, ముగుడు పిల్లల గొడవలో తలదూర్చిన మనిషి బాగుపడినట్టు చరిత్రలోనే లేదు. దానికి ఉదాహరణ ఆ వెళ్తున్న గుండోడే. ఏ, పోరా. మీరు నోరు మూసుకోండి. ప్రజలారా, మీకు అసలు గుర్తు మొగుడు ఉందా? పిల్లల గొడవ అనేది ఒక ఆట లాంటిది. అంటే నేను ఆ ఆటలోకి వెళ్తే మనం ఇరుక్కుపోతాం. బయట నుండి వేడుక చూడాలి. దట్ ఈస్ ద లైఫ్.